హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక శారీ బ్లౌజ్ అన్నట్టు. ఇంకొకటి ఇది చీర. ఈ చీర కూడా ఫాల్ వేసినాం. ఇంతమంది చీర కూడా ఫాల్ వేసినాను. అసలు బాగా చీరలు ఉండే. ఈ రోజుకైతే ఈ రెండు ఉంది నాకు. ఇంకా ఇది కొలత బ్లౌజ్ ఒకటి, ఇక ఇది ఒకటి వర్క్ బ్లౌజు. ఇవి అన్నిటికీ పైపింగే వేసేసినాము. మేబీ ఒక 5 బ్లౌజులు ఉన్నాయి. 2 హాఫ్ హ్యాండ్స్, 3 ఫుల్ హ్యాండ్స్ అన్నట్టు. అసలు ఇలా టైలర్లు ఏమేమి పని అయిందో చూద్దాం, ఒకసారి చూపెడదాం అన్నట్టుగా మళ్ళీ ఒకసారి వీడియో తీసాను. ఇదొకటి బోట్ నెక్ బ్లౌజు. అయితే ఇది ఫ్రంట్కి బటన్స్ పెట్టిన అన్నట్టు. ఆమెకు బ్యాక్ బటన్స్ వద్దని చెప్పింది. బోట్ నెక్ ప్రిన్స్ కట్ చూసారు కదా. ఫ్రంట్కి అట్లా హాఫ్ మందం కటింగ్ చేసి హుక్స్ కాజాకు అట్లా సెట్టింగ్ చేసి అయితే కుట్టినాను. ఎల్బో హ్యాండ్స్ పైపింగ్ చేసినాను. దీనికి కూడా బ్యాక్ ఏమో ఇట్లా కుండా షేప్ తీసినాను, థ్రెడ్స్ పెట్టినాను కట్టుకోవడానికి. ఇంకా ఈ కస్టమర్ వచ్చేసి 2 అస్తర్ బ్లౌజులే. ఇవి కూడా నార్మల్గా పైపింగ్ చేసేయండి అని చెప్పారు వాళ్ళు కూడా. ఇవి 2 వర్క్ బ్లౌజులు. ఇవి 2 వర్క్ బ్లౌజులు కూడా కుట్టినాను. ఇది ఒక్కొక్క వర్క్కి 800 తీసుకున్నారంట వాళ్ళు. ఒకసారి మీకు వర్క్ అయితే చూపిస్తున్నాను నేను. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్. నేను కుడితే ఒక్కొక్క బ్లౌజు 250 తీసుకుంటాను. చూడండి, మీరు నార్మల్గా పంపకం ఏమన్నా థ్రెడ్ పైపింగ్ ఏమన్నా ఈ వర్క్ అయినా కూడా 250 తీసుకుంటాను. నార్మల్గా మగ్గం వర్క్ ఉంటాయి కదా, మగ్గం వర్క్కి వేరే తీసుకుంటాం. మా ఊర్లో అయితే అస్తర్ బ్లౌజ్ కుడితే 250. ఇవి ఇంకొక కస్టమర్వి. ఒక కొలత జాకెట్ ఆరెంజ్ది. ఇవి ఒక సాదా ఒక అస్తరు. ఇది కూడా ఒక అస్తర్ బ్లౌజు. ఇవి ఈ కస్టమర్వి 3 అస్తర్ బ్లౌజులు చూసారు కదా. ఇది వదినే మరదల్లే అన్నట్టు 2 బ్లౌజులు. ఫ్రంట్ ప్రిన్స్ కట్, బ్యాక్ బటన్స్, మీదికి చిన్నగా పఫ్ పెట్టమన్నారు. ఫ్రంట్ ఇట్లా షేప్ తీసినాను.